హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చాలా సింపుల్గా బగారా రైస్, అందులోకి కాంబినేషన్గా ఆలు గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5 యాలకులు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ 1 టీ స్పూన్ షాజీరా, 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ, 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రైస్లోకి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా కూడా కలుపుకున్న తర్వాత అందులో 300 గ్రాముల బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవడం వలన ఉడికేటప్పుడు రైస్ మనకు మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది. బియ్యాన్ని ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసులు నీళ్లు సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ బగారా రైస్ మీరు మామూలుగా మనం ఇంట్లో వండుకునే బియ్యం ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. వాటితో చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రైస్ను ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనిచ్చి, ఉడుకు పట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఈ విధంగా ఎగురుతున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. నేను ముందుగా గరం మసాలా వేయటం మర్చిపోయాను. మీరు కొత్తిమీర, పుదీనా వేసినప్పుడే గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే 10 నిమిషాల పాటు రైస్ని ఎగరనివ్వాలి. రైస్ త్వరగా ఎగిరిపోతుంది, 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగా సెట్ అవుతుంది, పొడి పొడిగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత బగారా రైస్ మనకి ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బగారా రైస్లోకి ఆలు గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి. బంగాళదుంపలను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆలును ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఆలు త్వరగా ఫ్రై అవుతుంది. బంగాళదుంప ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ కట్టలు గోంగూరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరను ఉడకనివ్వాలి. గోంగూర ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మరీ పేస్ట్లా మిక్సీ వేసుకోకూడదు. గోంగూరను ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 సన్నగా కట్ చేసుకున్న టమాటా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్, పులావ్, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, మిక్సీ వేసుకున్న గోంగూర వేసుకొని 2-3 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మనకి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలు, 1/4 గ్లాసు నీళ్లు, ముందుగా మనం గోంగూర వేసుకున్న మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని వేసుకోవాలి. గోంగూర కొద్దిగా అడుగున ఉంటుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే గోంగూర అడుగు మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో చిన్న కట్ట కొత్తిమీరను ఈ విధంగా తరిగి వేసుకొని కలుపుకోవాలి. మనకి ఆలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం జీరా రైస్, అందులోకి రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1.5 గ్లాస్ బాస్మతి రైస్ను కడిగి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 బిర్యానీ ఆకు, 2 యాలుకలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకని 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక ఎసరును మరగనివ్వాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మీరు నార్మల్ రైస్తో కూడా జీరా రైస్ను చేసుకోవచ్చు. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. రైస్ ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా చల్లారితే ఇంకా బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కప్పు రాజ్మాను 4-5 సార్లు బాగా కడిగి నీళ్ళల్లో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న రాజ్మా 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మనకి రాజ్మా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలుకలు, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి.
కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత రాజ్మా ఇంకా మనకి ఆలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు రాజ్మాను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్రను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 4 మీడియం సైజ్ టమాటాలను ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కు వస్తున్నప్పుడు అందులో ముందుగా మనం ఉడికించిన రాజ్మా ఆలు వేసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ కొంచెం గట్టిగా అనిపిస్తే అందులో మరో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడకనివ్వండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతి, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రాజ్మా కర్రీ మనకు జీరా రైస్లోకే కాకుండా చపాతీ పులావ్లోకి కూడా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత రాజ్మా కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని జీరా రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.